హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి కోలా. మా ఆంధ్ర స్టైల్లో ఉలవచారు చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న స్టోరీ. శ్రీరాముని తల్లి కౌసల్యాదేవి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఆయన తల్లి కౌసల్యాదేవి అడిగిందంట, రామ, నువ్వే రావణ్ణి సంహరించావా అని. అప్పుడు శ్రీరాముడు నమ్రంగా చిన్న చిరునవ్వుని చిందించి చెప్పాడు, అమ్మ, రావణుడు అసాధారణ పండితుడు, మహాపరాక్రమశాలి శివభక్తుడు. అతడు శివతాండవ స్తోత్రాన్ని రచించిన గొప్ప భక్తుడు. అతన్ని జయించింది నా బలం కాదమ్మా, అతని అహంకారమే అతన్ని ఓడించింది. ఈ కథ మనకు చెప్పే సత్యం ఏంటంటే, ఎంత జ్ఞానము, శక్తి, ప్రతిభ ఉన్నా అహంకారము పెరిగితే అవన్నీ వృధా అవుతాయి. వినయం ఉన్నవారే నిజమైన విజేతలు అవుతారు అని. వీడియోలోకి వెళ్దాం. మా ఆంధ్ర స్టైల్లో ఉలవచారు మా నాన్నమ్మ, అమ్మ వాళ్ళు చాలా బాగా చేసేవారు. మా చిన్నప్పుడైతే ఈ ఉలవచారుతో 2-3 టైమ్స్ అన్నం తినేవాళ్ళము. ఉలవలను వేపుకొని స్నాక్స్గా కూడా తినేవాళ్ళము. ఉలవలు వేపుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టి గుజ్జు తీసుకోవాలి. చింతపండు రసంలో 1 కప్పు ఉలవ పిండి వేసుకొని కలపాలి. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగించాలి. తర్వాత ఆనియన్, టమాటా వేసి మగ్గనివ్వాలి. తర్వాత మనం కలుపుకున్న రసం వేసుకోవాలి. తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసి మరగనివ్వాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తే ఉలవచారు రెడీ. మా ఆంధ్ర స్టైల్లో ఈ ఉలవచారు అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోలో మా చిట్టి తల్లి కూడా ఉంది.